నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రవి. ఆహ్లాదకరమైన ప్రకృతి ఓవైపు, మనసు దోచే దృశ్యాలు మరోవైపు. ఏటా వేలాదిగా భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వచ్చే చోటు అది. సరిగ్గా అలాంటి చోట ముష్కరులు పంజా విసిరారు. కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారు. దీంతో అప్పటి వరకు ఎంతో అందంగా కనిపించిన బైసరన్ లోయ కాస్త నెత్తిటీరులతో తడిసి ముద్దయింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న టెర్రరిస్టులు ఒక్కసారిగా ఎలా తెగబడ్డారు? ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈ అంశంపై చర్చను ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కఠోరమైన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఆర్టికల్ 370 అవ్వచ్చు, లేకపోతే త్రిబుల్ తలాక్ అవ్వచ్చు, ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి వక్ఫ్ సవరణ బిల్ అవ్వచ్చు, వీటన్నీ కూడా కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్న కొన్ని కఠోర నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి సమాజానికి, ముఖ్యంగా మైనారిటీ సమాజానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఆర్టికల్ 370 విషయం అయితే మాత్రం అక్కడ స్వేచ్ఛ ప్రతిపత్తిని కల్పించడం కోసం ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్కడ స్వేచ్ఛ వాతావరణం కల్పించడం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా పర్యాటకులు అయితే మాత్రం ఎక్కువ రావటం, అలాగే అక్కడ సినిమా షూటింగ్లు కూడా చేసుకోవచ్చు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించినటువంటి అంశాలని మనం చూసాం. అయితే ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా పర్యాటకులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కేరళ నుంచి అవ్వచ్చు, లేకపోతే ముఖ్యంగా తెలంగాణ నుంచి కూడా అక్కడికి పర్యాటకులు వెళ్ళినటువంటి దృశ్యాలు. అయితే నిన్న మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు ఇదే సమయానికి అక్కడ ముష్కర్లు, అంటే ఒక సైనిక దుస్తులు ధరించి ఇక్కడ విచక్షణారహితంగా కాల్పులు జరపడం. దాదాపు అక్కడ నుంచి, అంటే కాశ్మీర్కు అక్కడ కారు పార్కింగ్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు 6 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ, లేకపోతే అక్కడ రోడ్డు మార్గం లేదు కాబట్టి ఇక్కడ గుర్రాల మీద కానీ, లేకపోతే నడక మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఆ యొక్క ప్రకృతి అందాలని, దాన్ని మినీ స్విట్జర్లాండ్ కూడా అంటారు. అలాంటి చోట నిన్న ఉగ్రవాదులు ఈ కాల్పులు తెగబడ్డారు. అసలు ఎందుకు ఈ కాల్పులు తెగబడాల్సి వచ్చింది? కాముగా ఉన్నటువంటి, అంటే శాంతియుతమైనటువంటి వాతావరణం, ఓ పక్క పచ్చని ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాల్లో ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడటానికి గల కారణాలు ఏంటి అంటే, ముష్కరులు మరొక్కసారి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ యొక్క దాడులకు తెగబట్టడానికి గల కారణాలు ఏంటి? మరోపక్క ఇది దేనికి సంకేతం? మరి భారత్ ఏం చేయబోతుంది ఈ ముష్కరుల దాటి? గతంలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా పుల్వామాలో జరిగినటువంటి పరిణామాల్లో, బాలాకోట్పై భారత్ చేసినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయా ఏంటి? ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయబోతుందనే అంశాలే ఇప్పుడు అందరినీ కూడా సందిగ్ధంలో ఉన్నాయి. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటన ముగించుకొని హుటాహుటిన తిరిగి రావటం, మరోపక్క అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగటం దేనికి సంకేతాలు? భారత్ ఏం చేయబోతుందనే అంశాలే ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పాల్గొంటున్నారు కటకం మృత్యుంజయం గారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, అలాగే వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ అధికార ప్రతినిధి మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మిగిలినటువంటి వివిధ పార్టీల నుంచి అలాగే విశ్లేషకులు కూడా మధ్యలో జాయిన్ అవుతారు. ఇక రైట్, మృత్యుంజయం గారు నమస్తే, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే రైట్. నిన్న జరిగినటువంటి ఆ పరిణామాలు, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆ ఘటనని ఏ విధంగా చూడొచ్చు? దీన్ని ఒక పక్క పాక్ అయితే మాత్రం ఇదివరకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది, కానీ పాక్ పీఓకే ఏదైతే ఉందో అది పాకిస్తాన్ అంతర్భాగమని చెప్పడం జరిగింది. ఈ వివాదం అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, కానీ భారత్ అయితే మాత్రం ఎక్కడా తగ్గలేదు. నిన్న ఉగ్రవాదుల యొక్క ఈ యొక్క కాల్పులు తెగపట్టడానికి ముఖ్యంగా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈ భారత భూఖండంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాదము అనే పేరు మీద ఇటువంటి చర్యలు జరిగినా కూడా అది గర్హనీయమో, అది ఖండించవలసినటువంటి విషయమే. కాకపోతే ఇప్పుడు మనకేమైపోయిందంటే, ఈ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్కు మనకు మధ్యన ఉన్నటువంటి ఈ విభేదాలు మొదలైనటువంటి దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు పదే చెప్తూ మరి హిందువులకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నామని చెప్పి, నిన్న జరిగినటువంటి సంఘటనలు కూడా ప్రత్యేకంగా మనిషిని గుర్తించి ఇతడు మహమ్మదీయుడు కాదు, ఇతడు హిందువే అని తెలుసుకొని
మరి చంపడం అంటే ఇవన్నిటిని ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇట్లా చేసిండ్రు అనేది అది ఒక ఎగ్జాంపుల్ గా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవడు ఏ విధంగా చంపినా కూడా, ఎందుకు చంపినా, మనుషులను అతి క్రూరంగా ఉగ్రవాదం పేరు మీద ఎటువంటి ఎజెండా లేకుండా, ఏం కార్యక్రమం లేకుండా కూడా ఏదో ఈ దేశం లోపల ఒక చిచ్చు రగిల్చాలనేటువంటి ప్రయత్నమో, లేకపోతే ఈ భారతదేశం లోపల ఉన్నటువంటి ఈ ఒక సుహృద్భావపూరితమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతోనో జరుగుతున్నది. కాకపోతే నేను ఇప్పుడు ఏమంటా అంటే, ఇప్పుడు గత కొన్ని రోజులుగా మన జమ్మూ కాశ్మీర్ ప్రాంతము పర్యాటకులకు అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు పుల్వామా తర్వాత కావచ్చు, తర్వాత ఇంకా ఇతర అనేక సంఘటనల తర్వాత కూడా ఇదంతా కొంచెం సేఫ్ జోన్ అని మనం చెప్పినట్టు ఇవాళ ఆ పరిస్థితి లేదు అనేది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకటి అరా కాదు. ఇవాళ నిన్న అదొక భూతల స్వర్గం అని చెప్పి అక్కడికి పోయేటువంటి ప్రాంతం. మరి అక్కడ పర్యవేక్షణ లేదు, పోలీసు నిఘా వ్యవస్థ లేదు. తర్వాత సరే, అక్కడ వెంటనే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఏం చేయరు అనేది నేనేదో ప్రభుత్వాన్ని నిందించడం కొరకు కాకుండా, మరి ఇటువంటి ప్రాంతం లోపల పోలీసు మరి మిలిటరీ దుస్తులలో వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు, ఎంత దూరం నుంచి వస్తున్నారు, అసలు వస్తే వాళ్ళని ఎందుకు ఎవరు ఏ వ్యవస్థ గుర్తించలేకపోయింది, ఏ విధంగా వచ్చిండ్రు, వాళ్ళు ఇక్కడనే ఉన్నారా, బయట నుంచి వచ్చిండ్రా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కడో ఏదో డొల్లతనం మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నది. కాబట్టి నేను కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, ఏదైనా కూడా ఈ విషయం లోపల ఇంకా ఏదో మనము అబద్ధాలు చెప్పుకుంటూ పర్వాలేదు, మేమంతా దీన్ని కంట్రోల్ చేసినాం, ఇక బాగానే ఉన్నది అని ప్రపంచ ప్రజలకు కాశ్మీర్ ఇప్పుడు ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం, ఇక్కడ వాళ్ళందరినీ ఏరివేసినామనో ఇటువంటి మాటలు మాట్లాడకుండా అసలు దీన్ని నిజంగా కూడా పూర్తిగా కూకటి వేళ్లతో పెరికి వేయడానికి ఏం ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఏ సందర్భంగా ఎవరు చేసినా కూడా, ఇది కాంగ్రెసా బీజేపీ మేమేదో రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మాత్రమే కాదు, ఒక మనుషులుగా దేశ భద్రతకి పౌరుల భద్రత, దేశ భద్రత, పౌరుల భద్రత, ఈ దేశం లోపల వేళ్ళూనుకున్నటువంటి గౌతమ బుద్ధుడు మొదలైనటువంటి ఆ కాలం నుంచి ఇప్పటిదాకా శ్రీరాముడు పరిపాలించినటువంటి దేశం లోపల, తర్వాత ఇవాళ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు తెచ్చుకున్నటువంటి స్వతంత్రం ఈ దేశం లోపల, ఇటువంటి స్వరాజ్యం లోపల మరి ఇటువంటి ప్రయత్నాలు జరగడం చాలా దురదృష్టకరం. చాలా తీర్లలో ఇదివరకు గతం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగితే పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వస్తే చేసి దాన్ని ప్రపంచానికి మనం తెలియజెప్పిన, అవసరమైతే చైనాతో కూడా యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్తో కూడా మనం పోరాటం చేసి బంగ్లాదేశ్ను విభజించవలసినటువంటి పరిస్థితి వస్తే కూడా విభజించేటువంటి మరి నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకోవడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల కూడా. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ లేదా కాంగ్రెస్ అని కాకుండా కూడా ఇవాళ దేశం లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క మరి వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే కొంచెం కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు దీని మీద ఇది ఒక రాజకీయంగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేమే తీసుకోవాలి, మిగిలిన వాళ్ళకి సంబంధం లేదని వాళ్ళు అనుకున్నా, మేము అధికారంలో లేదు కాబట్టి మాకు సంబంధం లేదని ఇతర పార్టీలు, మాలాంటి పార్టీలు అనుకున్నా కూడా ఇది పొరపాటు చెప్పి నేను చెప్తా ఉన్నా. తప్పకుండా ఇవాళ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని, ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ విషయం లోపల చాలా కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి. అవసరమైతే ఒక యుద్ధానికి కూడా వెనకాడవలసినటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్తా ఉన్నా. ఈ దుర్మార్గులు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు చేసి ఎక్కడో షెల్టర్ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ షెల్టర్లు అది పాకిస్తాన్లనా, ఈ దేశంలోనా, బయటనా, ఎక్కడైనా కూడా వాటిని పూర్తిగా విధ్వంసం చేసి ఆ షెల్టర్లు ఇస్తున్నటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో వాటన్నిటిని నాశనం చేయవలసినటువంటి పరిస్థితి, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తాను. ఒక పౌరుడిగా మీరైతే చెప్తున్నారు, ఒక పౌరుడిగా, ఒక శాంతివాదిగా, ఒక సెక్యులర్ గా నేను మనవి చేస్తాను. రైట్. వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఏంటి అంటే నిన్న జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ తెలిసిందే. ఆ పహల్గామ్ సమీపంలోని బైస్రాన్లో జరిగినటువంటి ఈ ఘోర ఉగ్రవాదులు జరిపినటువంటి ఈ ఘోర ఘటన ఏదైతే ఉందో ఇది యావత్ భారతదేశం, ప్రపంచ దేశాలు కూడా స్పందిస్తున్నాయి. దాదాపు 20 దేశాలు కూడా సంఘీభావం తెలిపాయి, ఒక చైనా తప్ప. కానీ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో కొన్ని కఠోర నిర్ణయాలు, ఆర్టికల్ 370 రద్దు అవ్వచ్చు, లేకపోతే త్రిబుల్ తలాక్ అవ్వచ్చు, అన్నింటినీ కూడా అంటే పాకిస్తాన్ ఆచితూచి వ్యవహరిస్తుందా, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ చర్యలకు పాల్పడ్డారా, నిన్న టీఆర్ఎఫ్ మేమే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డామని చెప్పేసి చెప్పడం,
ఈరోజు వాళ్ళ ఊహా చిత్రాలు విడుదల చేయటం, నిన్న కేంద్ర హోంమంత్రి హుటాహుటిన అక్కడికి జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా ఇమీడియట్గా పర్యటించడం, పక్క ప్రధాని నరేంద్ర మోదీ కూడా సౌదీ పర్యటన ముగించుకొని తిరిగి హుటాహుటిన రావడం, ఇవన్నీ పరిణామాలు అయితే మనం చూస్తున్నాం. కానీ ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే నిఘా వైఫల్యమా, లేకపోతే ఏంటి ఊహించలేదా, లేకపోతే ఇట్లా ఉగ్రవాదులు పెట్టిరేగిపోతారని, లేకపోతే ఇక శాంతియుత వాతావరణం ఉంది కదా, ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పట్టలేదు కాబట్టి అందరూ శాంతియుతంగా ఉన్న తరుణంలో ఇలాంటి దుశ్చర్యగా పాల్పడటం ఏ విధంగా చూడొచ్చు, లేకపోతే భారత్ అంటే నిఘా వైఫల్యం కూడా ఉండొచ్చు అని అనుకోవచ్చా? ఇప్పుడు ఒక్కటండి, నిన్న జరిగినటువంటి అమానుష మానవ హృదయాలను కదిలించి వేసేటువంటి సంఘటన ఏదైతుందో సుమారుగా 26 మంది అని మనకి ఇప్పుడు లెక్క వస్తున్నది. ఇంకెంతమంది ఇంకా ప్రాణాపాయంలో ఉన్నారు అనేటువంటిది కొంత చూస్తే కానీ వెయిట్ చేస్తే కానీ మనకు ఐడియా వస్తుంది. వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరంగా వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విశాఖపట్నానికి చెందినటువంటి చంద్రమౌళి గారు, నెల్లూరుకి చెందినటువంటి మసూదన్ గారు, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, హైదరాబాద్లో నిఘా విభాగంలో పనిచేసేటువంటి మరొక వ్యక్తి, మొన్ననే 3 రోజుల కింద పెళ్ళైనటువంటి వాళ్ళు హానిమూన్కి వెళ్ళినటువంటి ఒక మంచి వాతావరణం లోపల ఇవాళ వాళ్ళను వెంటాడి పిల్లలను ఒకవైపు, మహిళలను మరొక వైపు చేసి ఏదైతే పురుషులను చంపడం అనేటువంటిది చాలా. ఇప్పుడు అనేక చావులు మనం చూసినాం, అనేక హత్యలు మనం చూసినాం. కానీ భార్యా పిల్లల ముందు వేరు చేసి భర్తలను చంపేటువంటి ఒక విష సంస్కృతి, రాక్షస ప్రవృత్తి అనేటువంటిది ఈ పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు చేసినటువంటి ఈ పాశవిక చర్యను అందరం కూడా రాజకీయాలకు అతీతంగా మానవ హృదయం ఉన్నటువంటి అందరం కూడా ఖండించవలసినటువంటి ఒక అవసరం అని చెప్పి నేను భావిస్తున్నటువంటిది. దీంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు ఏం చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నటువంటిది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎందుకు వచ్చింది ఇది 370 ఆర్టికల్ అనేటువంటిది రద్దు చేస్తే వచ్చిందా? అక్కడ ప్రజాస్వామ్య పద్ధతి లోపల నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డది కదా. మరి ఇప్పుడు వక్ఫ్కు సంబంధించినటువంటి చట్టాల సవరణ, త్రిబుల్ తలాకు సంబంధించి ఇవన్నీ కూడా వీటికంటే ముందు కూడా అనేక సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది అగ్నిగుండమే. అది కాంగ్రెస్ పాలించిన సందర్భంలో కానీ ఇతరత్ర కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిందని చెప్పి నేను భావించడం లేదు. కాకపోతే నేను అనుకుంటున్నది ఏంటంటే ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ సీట్లు పెరిగినవి, ఒక సుస్థిరమైనటువంటి ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యం లోపల ఏ పార్టీ అయినా కానివ్వండి, మేము పార్టీ చేసినాము, కాంగ్రెస్ అందరికీ అన్ని సీట్లు వచ్చినటువంటి సందర్భం లోపల ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వాన్ని అక్కడ అభివృద్ధి కూడా బాగా జరుగుతున్నటువంటిది. కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇవ్వడం జరిగినటువంటిది. స్వయంగా ప్రధానమంత్రి గారు రోడ్లకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోవడం జరిగినటువంటిది. అనేక శాంతియుత పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నటువంటి సందర్భం లోపల పాకిస్తాన్కు ఇది నచ్చడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, వల్ల గోధుమ పిండి కోసం లైన్లో నిలబడేటువంటి పరిస్థితి ఉన్నట్టు మనం చూసాం. ఒక ఆటవిక సాంప్రదాయాలు ఉన్నటువంటి చరిత్ర పాకిస్తాన్ది. పాకిస్తాన్ ఎన్నడూ కూడా కొంతమంది రాజకీయ నాయకులు దేశంలో పాకిస్తాన్ను ప్రేమించవచ్చు, పాకిస్తాన్ వైపు మాట్లాడవచ్చు, పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడికంటే అక్కడ లైకులు ఎక్కువ కొట్టే అవకాశం వస్తుంది సోషల్ మీడియాలో, అది అనవసరమైన అంశం. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశాన్ని యొక్క అంతిమ దిశ అంటే ఏంటి, క్షీణించేటువంటి పరిస్థితి లోపల ఉండాలని కోరుకుంటున్నది. కాబట్టి ఇవాళ కరెన్సీ విషయంలో కానీ, దొంగ కరెన్సీ దేశంలో కానీ, చొరబాటుదారులను కానీ, బాంబేలో కానీ ఎన్నో చెప్తాము. ఇప్పుడు దిల్సుఖ్నగర్ బాంబు కేసులకు సంబంధించి కానీ భారతదేశంలో జరిగినటువంటి అన్ని విధ్వంసకాండలకు ఈ లష్కర్-ఈ తోయిబా టెర్రరిస్టులు కారణము. అది పాకిస్తాన్ ప్రేరేపిత సెంటర్ మళ్ళీ అక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ కూడా చాలా లింకులు మనకు కనపడుతున్నటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవల్ల ఈ వాళ్ళు ఏ పార్టీకి చెందని వాళ్ళు పాపం వెళ్ళినటువంటి ప్రజలు పోని పార్టీలకు అతీత పార్టీలకు సంబంధం ఉంది అనేటువంటిది అనడానికి వీల్లేదు. ఆ విధంగా అమానుషంగా వాళ్ళని హత్య చేసినటువంటి పరిస్థితిని మనం తప్పకుండా దీనికి ప్రతిచర్య ఉండాలని మనం కోరుకుందాం. ఒక పౌరుడిగా ప్రతిచర్య కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం కేంద్ర భద్రతా ఒక నిమిషం కేబినెట్ సమావేశం ఉంది. ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలకు సమాచారం వెళ్తుంది, ప్రతిపక్ష పార్టీలకు చర్చలు జరుగుతాయి. త్రివిధ దళాలతోని తప్పాలి. దేశ భద్రత గురించి పౌరులందరూ కూడా అదే మద్దతు. ఇంతకు ముందు కాంగ్రెస్ నాయకులు కూడా కటకం మృత్యుంజయం గారు కూడా అదే చెప్తున్నారు. రైట్, ఇక నిన్న జరిగినటువంటి ఆ మారణ హోమం ఏదైతే ఉందో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అక్కడ పహల్గామ్ పరిస్థితులు అంటే అక్కడ
నడక మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రకృతి అలరారుతున్నటువంటి ఆ దృశ్యాలను చూడటానికి చాలామంది ఇతర దేశాల నుంచి కూడా అక్కడికి వస్తారు. ముఖ్యంగా దేశం నలుమూల నుంచి కూడా సేద తీరటం కోసం చాలామంది, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే ఇతర అంశాలు, అంటే ముఖ్యంగా ఒక్కసారైనా సరే ఆ ప్రకృతి అందాలని చూడాలని చెప్పేసి వెళ్ళే పర్యాటకులను అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకొని ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో మనకి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ పిఎం అర్జున్ గారు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. అర్జున్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి అక్కడ పహల్గామ్లో ఎట్లా వాతావరణం ఏ విధంగా ఉంటుంది, పరిస్థితులు అక్కడ వాతావరణం, ముఖ్యంగా అక్కడ ఏమైనా నిఘా వ్యవస్థ ఉంటుందా, లేకపోతే వచ్చి పోయే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఏంటి అక్కడ ఏ విధంగా ఉంటుందండి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో? ముందుగా స్వతంత్ర టీవీ స్టాఫ్ మొత్తానికి నా నమస్కారాలు. డిబేట్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులకి కానీ బీజేపీ నాయకులు కానీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆర్మీలో 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఆల్ ఓవర్ ఇండియా వచ్చి మొత్తం నేను పోస్టింగ్ ఉన్నానండి. అక్కడ ఎస్పెషల్లీ జేఎండ్కే ఇట్ ఈస్ హబ్ ఆఫ్ టూరిజం, ఇట్ ఈస్ హోమ్ ఆఫ్ టూరిజం అని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో పెద్ద టూరిజం హబ్ ఏదంటే జేఎండ్కేనే మనకు. అక్కడ మామూలుగా ఎవరైనా సపోజ్ టూరిస్టులు వచ్చినా అక్కడికి వచ్చినా భద్రత ప్రతి ఒక్క చోట భద్రత ఉంటుందండి. ఎస్పెషల్లీ సెన్సిటివ్ ఏరియాలో మొత్తం జేఎండ్కే వీఆర్ కన్సిడర్ వి బీయింగ్ ఎ సోల్జర్స్ కన్సిడర్డ్ యాజ్ సెన్సిటివ్ ఏరియా ఓన్లీ. అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యాక్చువల్లీ వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళారు, ప్లస్ వచ్చి అదేదో ఒక రిసార్ట్ లో అందరూ కూర్చున్నారు, దే ఆర్ ఎంజాయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము, చాలా బాధాకరం అండి. దట్ ఈస్ మనకు 19th ఫిబ్రవరి 2019 కూడా జరిగింది ఇలాంటి సంఘటనే. ఓకే, అప్పుడు మన సిఆర్పి ఏది మన ఒక దీంతో ఏది సెల్ఫ్ దీంట్లో ఇది చేసి సూసైడ్ బాంబర్ అక్కడ ఇది చేసి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ చంపేశారండి అక్కడ. దానికి ప్రతీకారం మనం తీర్చుకున్నాం, మీకు తెలిసిన విషయమే. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, ప్రతీకారం చేశాం. ఇక్కడ కూడా చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చి నిన్న జరిగిన సంఘటన ఏంటి, కొంతమంది ట్రెక్కింగ్కి వెళ్ళారు, కొంతమంది వచ్చి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ భారతీయులే అక్కడ ఉన్న, ఇంక్లూడింగ్ ఫారినర్స్ కూడా ఉన్నారు అందులో. సో అందరూ భారతీయులు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ భారతీయులు. అన్ఫార్చునేట్లీ ఉన్న ఐబీ ఆఫీసర్ స్పాట్ లో డెడ్ అయిపోయాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ తన వైఫ్ అండ్ చిల్డ్రన్ అతనికి చంపబడ్డాడు అక్కడ, ఇంక్లూడింగ్ వన్ నేవల్ ఆఫీసర్. అతనికి 16th ఏప్రిల్కి వచ్చి అతనికి మ్యారేజ్ అయింది. జస్ట్ 6 days ముందు అతనికి మ్యారేజ్ అయింది. ఈజ్ ఎ నేవల్ ఆఫీసర్. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ వైఫ్, న్యూలీ వెడెడ్ వైఫ్, అతను చంపబడ్డాడు అక్కడ. సో డెత్ toll went up to 26 to 30. ఇట్ మే ఇంక్రీజ్ టుమారో ఆల్సో. సో మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా దారుణం. పాకిస్తాన్ being this thing what's called though economically they are not that much of sound, but కాకపోతే టెర్రరిజం ని వాళ్ళు జీవింపజేస్తున్నారు. టెర్రరిజం వాళ్ళ వృత్తి టెర్రరిజం నుంచి పోషించాలి అంతే, దట్స్ ఇట్. ఓకే, ఏదైనా కానీ ఏ శాఖ అయినా కానీ. ఇంత క్రితం మన ఇతను చెప్పాడు ఇలాగా వాళ్ళు వచ్చి ఇది చేస్తున్నారు. yes, I am also agree with you. వాళ్ళు సపోజ్ దేనికైనా వాళ్ళకి పిండి రొట్టె లేకున్నా కానీ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు. మనం ఇక్కడ ఆలోచించదగ్గ విషయం అంటే దీన్ని ఎలా అణచాలి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ us. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పడం ఏంటంటే దానికి ఉండే 3 ఇది ఉన్నది, 3 మార్గాలు ఉన్నాయి. మీరు ఏకోపిస్తారో లేదు, దట్ ఈస్ సెపరేట్ ఇష్యూ. నా ఆర్మీ మ్యాండేట్ తో 3 విషయాలు చెప్తున్నా అండి. ఒకటి హై లెవెల్లో చర్చలు. ఇన్ ద సెన్స్ ప్రధానమంత్రి లెవెల్లో, వాళ్ళ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి కానీ కూర్చొని హై లెవెల్లో చర్చలు జరగాలి. 2, సపోజ్ ఈ చర్చలు సఫలం కాకపోతే యూ హ్యావ్ టు అప్రోచ్ టు UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. సో వాళ్ళు కానీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. మనం ఏం చేయాలి, ఇది వీళ్ళకి వచ్చి పాకిస్తాన్కి వస్తుంది. ఒక్క నిమిషం అర్జున్ గారు ఇంకా మిగిలినటువంటి అంశాలను చర్చించే ముందు ఒక మిడ్ డే డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం మిగిలినటువంటి అంశాలపై చర్చిద్దాం. చూస్తూనే ఉండే స్వతంత్రాన్ని.
వెల్కమ్ బ్యాక్. నిన్న జరిగినటువంటి ఆ మారణ హోమం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ధీటుగా ఎదుర్కోవాలి, అలాగే పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి అంశాలపైనే మనం చర్చిస్తున్నాం. ఇక కల్నల్ పిఎం అర్జున్ గారు తన అభిప్రాయాలను చెప్తున్నారు. అర్జున్ గారు, అంటే గతంలో పహల్గామ్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో బాలాకోట్లపై ఏ విధంగా దాడి జరిగిందో అప్పుడు భారత్ తిప్పికొట్టిన కొన్ని దేశాలు అయితే మాత్రం వ్యతిరేకించాయి, కొన్ని దేశాలు సమర్థించాయి. ముఖ్యంగా భారత్ యావత్ సమాజం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. ఆ విధంగా అది జరిగిన తర్వాత కొంచెం పాక్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. కానీ ఇప్పుడు ఒక భారతదేశ ప్రధాని ఇతర దేశాల్లో పర్యటనలో ఉండటం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మళ్ళీ భారత పర్యటనలో ఉండటం, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పక్క అంటే ఎలాంటి భద్రత అంటే ఒక విధంగా చెప్పాలంటే నిఘా లేదు కాబట్టి ఒక పాక్ ఉగ్రవాద సంస్థలు సైనికుల దృష్టిలో ముఖ్యంగా భారత సైనికుల దుస్తులు ధరించి వాళ్ళు ఆ విధంగా ఈ పర్యాటకులపై కాల్పులు తెగబట్టాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక వ్యూహాత్మకమైన లేకపోతే హెచ్చరికలు జారీ చేసినట్ల? ఇదండి ఊహాత్మకం అండి. నార్మల్ గా వెల్ ప్లాన్డ్ ఇన్సిడెంట్ అండి ఇది. ఇట్ ఇస్ ప్లాన్డ్ యాక్చువల్లీ. వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే ప్లాన్ చేస్తారండి ఇదంతా ఎలాగ చేయాలని చెప్పేసి ముందుగా ప్లాన్ చేస్తారు. ఫస్ట్ ముందుగా ఒక క్వశ్చన్ ఇచ్చి ఒక ఆన్సర్ మీకు చెప్పాలండి. ఒకటి ఇన్సిడెంట్ చెప్పాలి. పాకిస్తాన్ మన మీద ఇంత శత్రుత్వం ఎందుకు ఏర్పరచుకుందంటే 2 సార్లు వాళ్ళు ఓడిపోయారండి. మనం యుద్ధం చేసి 2 సార్లు ఓడిపోయారు. 65 అయినా కానీ 71 అయ్యాను. మోర్ ఓవర్ మనం ఒక ఈస్ట్ పాకిస్తాన్ వచ్చి మనం బంగ్లాదేశ్ గా మార్చాం. కేవలం అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వార్ డిక్లరేషన్ గురించి చర్చించి ఆమె డిసిషన్ తీసుకొని వార్ 1971 వార్ డిసెంబర్లో 1971లో వార్ జరిగింది. అందరూ ఓడిపోయారు పాకిస్తాన్. సో ఈస్ట్ పాకిస్తాన్ వచ్చి బంగ్లాదేశ్ గా మనం మార్చాము బికాస్ ఆఫ్ ఓన్లీ కాకపోతే ఇండియా. ఓకే, సో అది కాక ఆ 71 వార్లోనే మనం అప్ టు లాహోర్ వరకు వెళ్ళాం. కానీ లాహోర్ మనం ఆక్రమించుకోలేదు. కానీ మనకున్న భూభాగం వాళ్ళు వచ్చి ఏదో జస్ట్ ఆక్రమించుకున్న తర్వాత పిఓకే అంటారు దాన్ని, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి. అది మాకు కావాలంటున్నారు. అది ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇండియా. పిఓకే ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా. అది మనం పాకిస్తాన్కి ఇవ్వాలంటే ఇది కుదరదు. మనం సచ్చినా ఇది ఎవరు ఒప్పుకోరు, ఇది కుదరదు. సో వాళ్ళు ఏమి అంటే పిఓకే ఇచ్చి మాది అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇందాక నేను అదే విషయం చెప్పాను. ఇవన్నీ విషయాలు పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, ఆ విషయాలు ఫస్ట్ మనం వచ్చి ఒక హై లెవెల్లో రైట్. అర్జున్ గారు మీరు లేవనెత్తినటువంటి అంశమే పాక్ ఆర్మీ చీఫ్ గత కొద్ది రోజుల క్రితం 10 రోజుల క్రితం ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏదో పిఓకే పాకిస్తాన్లో అంతర్భాగం అని. కానీ దీన్ని భారత్ అయితే మాత్రం తిప్పికొట్టింది. ఇది ముమ్మాటికి భారత్లో అంతర్భాగం అని చెప్పేసి. అంటే వాళ్ళు వ్యూహాత్మకంగా హింట్ ఇచ్చారనుకోవచ్చా? అది కరెక్టేనండి, చెప్తున్నాను కదా. వాళ్ళ ఊహ అది. వాళ్ళు దే ఆర్ ఇమాజినింగ్ దట్స్ ఇట్. మనకు చిన్న ఉదాహరణ అండి. 71 వార్ గురించి ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ 71 వార్ గురించి మేము చెప్తాను చూడండి. 71 వార్లో లాహోర్ వరకు వెళ్ళాం మనం. మీరు చదవండి 71 వార్ గురించి, మీరు చదవండి. లాహోర్ వెళ్ళాము. లాహోర్ మన అండర్లో ఇప్పుడు ఉందా? లేదు కదా. మనం ఇచ్చేసాం వాళ్ళకి, మనకు అవసరం లేదని చెప్పేసి మనకి ఇచ్చేసాం మనం. లాహోర్ అంటే ఇది సెంటర్ ఆఫ్ ది పాకిస్తాన్. మనం తీసుకోలే కదా భూభాగము. వాళ్ళు వచ్చి ఆ టైంలో వచ్చి పిఓకేలో కూర్చున్నారు, ఒప్పుకుంటాను నేను. ఆ టైంలో ఏం జరిగిందో భగవంతుని గారిక. వాళ్ళని యాక్చువల్లీ వెనక్కి పంపించాల్సింది ఆ టైంలో. అది పంపించేలా మేము ఆక్రమించుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇట్స్ కాల్డ్ పిఓకే. సో మనం లాహోర్కి వెళ్ళి అప్పుడు లాహోర్ ఆక్యుపైడ్ కాబట్టి దిస్ థింగ్ ఇండియా అని చెప్పే సారీ ఇండియా ఆక్యుపైడ్ లాహోర్ అని చెప్పిండాల్సింది కదా, మనం పెట్టుకోలేదు దాన్ని. సో వాళ్ళ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు పిఓకే మాదే అని ఎందుకు తెలిసిన రీజన్, మెయిన్ రీజన్ ఏంటి? వన్స్ దే కమ్ టు ద రూలింగ్ ద కమ్ ద పిఓకే, దెన్ దే కెన్ ఆల్సో రూల్ ద దిస్ థింగ్ జేఎండ్కే. ఓకే, సో దట్ మీన్స్ మ్యాక్సిమం బేస్లు వచ్చి మనం ఉన్నాయి. సియాచిన్ బేస్ కానీ లేకపోతే బార్డర్ బేస్ కానీ అన్ని మొత్తం జేఎండ్కేలో ఉన్నాయి. సో వాళ్ళు దాని మీద ఫోకస్ ఎందుకు చేస్తారు? బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ రీజన్. ఎందుకంటే మన జేఎండ్కేని ఆక్రమించుకున్నారు అనుకో, వాళ్ళు మొత్తం ఆర్మీ మంది 75% ఆర్మీని వాళ్ళు కొన్నట్టే, వాళ్ళు దెబ్బ కొట్టినట్టే వాళ్ళు. సో ఇది జరగదు. వాళ్ళు ఊహించుకొని పిఓకే మాది అని చెప్తే వాళ్ళు ఊహించుకోనండి. ఇట్స్ నాట్ పాసిబుల్. సెకండ్ ఇష్యూ నేను అదే చెప్పాను. నేను దీని లెవెల్లో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర కూర్చొని మాట్లాడాలి. అలా కాకపోతే ఈ 2 సమస్యలు, ఒకటి ఫస్ట్ హై లెవెల్లో మాట్లాడాలి, లేకపోతే
ఒకటండి, మన రివెంజ్ తీసుకోవడం ఏంటి? ఈవెన్ నెక్స్ట్ డే అంటే ఇవాళ 23, 24, 25, 26 ఈ 30వ తారీఖు లోపల మనం కూడా వచ్చే సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు. వాళ్ళ స్థావరాల నుంచి మట్టి పెట్టచ్చు మనం. ఇట్ ఈస్ పాసిబుల్, పాసిబుల్. కానీ దీని నుంచి లాభం ఏంటి? ముందు మళ్ళీ జరుగుతాయి ఇవి. దీనికి సమస్య ఈ 3 కారణాలు. 2 చెప్పాను ఆల్రెడీ మీకు. కానీ మీరు అర్జున్ గారు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్తో శాంతి చర్చలకి భారత్ ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా సరే పాక్ మాత్రం కవ్వింపు చర్యలుగా పాల్పడటం శత్రు దేశంగానే చూస్తుంది తప్ప ఎక్కడా కూడా మిత్ర దేశంగా చూసిన సందర్భం అయితే లేదు. అదే చెప్తున్నా నేను. 3వ పాయింట్ విని దాని తర్వాత మీరు ఇచ్చి మాట్లాడండి. మీరు 3వ పాయింట్ ఇంకా నేను రివీల్ చేయలేను, నేను చెప్పాను మీకు. రైట్. 3వ పాయింట్ ఇచ్చి ఓన్లీ పరిష్కారం వచ్చి వార్. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి. అవును. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానానికి సూట్ అయింది. ఇప్పుడు రైట్. అగైన్ వార్ కావాలి, అగైన్ పాకిస్తాన్ తో వార్ కావాలి. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. నోబడీ. ఈవెన్ లాస్ట్ టైం పుల్గాంలో జరిగిన దీంట్లో జరిగిన దీని ఇన్సిడెంట్ గురించి ఇదే విషయం నేను చెప్పా. TV9 కి చెప్పా, అన్ని ఛానల్స్ కి నేను చెప్పాను. వారే దీనికి పరిష్కారం అని చెప్పేసి. మీరు వీళ్ళు నాయకులు కూర్చున్నారు అక్కడ, వాళ్ళు ఎగువిస్తారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్తాను. రైట్. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మనకి మృత్యుంజయ్ గారు అభిప్రాయం తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం. రైట్. మృత్యుంజయ్ గారు. రైట్. దీన్నైతే మాత్రం అంటే అంతమొందించాలి. ఒక దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు మరో దేశంపై దాడి చేయటం, పర్యాటకుల్ని టార్గెట్ చేయటం, భారత పౌరుల్ని టార్గెట్ చేయటం, ఇది ఎంతవరకు సహించరానిది. ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా అంటే భారతదేశం ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. గతంలో పహల్గాము విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలా, లేకపోతే యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలి, ఆ శత్రు దేశంపై చేయటానికైనా సరే వెనకాడకూడదని చెప్పేసి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ అర్జున్ గారు చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు మృత్యుంజయం గారు? నేను మొట్టమొదలు మాట్లాడినప్పుడే నేను ఈ విషయం చెప్పిన. ఇప్పుడు కల్నల్ గారు చెప్పినటువంటి విషయాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోని, ఆయన మిలిటరీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన కొన్ని విషయాలు చెప్పిర్రు. కాకపోతే ఇప్పుడు అనుభవం ఉన్నది. కాకపోతే ఏంటంటే రాజకీయ పరమైనటువంటి వ్యవస్థ ఇది ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ది మిలిటరీ, ఇట్ కెన్ టేక్ డెసిషన్ ఆన్ ఇట్స్ ఓన్ దిస్ థింగ్. కాకపోతే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కానీ తర్వాత అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వీటి మీద నిర్ణయం తీసుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ తీసుకున్న నిర్ణయం సమంజసం అయితే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఐకమత్యంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇటువంటి సమయం లోపల సమర్థించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. నేను మొట్టమొదలే చెప్పిన, ఇప్పుడు మనము ప్రధానమంత్రుల స్థాయిలో చర్చలు చేసేటువంటి స్థాయిలో ఇంకా ఉన్నామని నేను అయితే అనుకుంటలేదు. మనం ఏమడగాలి పాకిస్తాన్ని, అయ్యా మీరు మా మీదికి ఊరికి రాకండి, దయచేసి మీరు మా జోలికి రాకండి, మీరు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇప్పుడు ప్రాధేయపడడం వాళ్ళను ఇదివరకు అడగలేదా? మనం చర్చించలేదా? ఇక్కడ జరుగుతున్న విషయాలు పాకిస్తాన్కి తెలివయా? మనం సర్జికల్ స్ట్రైక్ చేసినామని చెప్పి ఏదో దేశానికి మనం ప్రపంచానికి చెప్పుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను సాటిస్ఫై చేయొచ్చు, కానీ ఇక్కడ ఎవరిన వాళ్ళు చంపేసిపోయినంత మాత్రాన మనం సర్జికల్ స్ట్రైక్ చేసి మాకు శక్తి ఉన్నది, అవసరమైతే మేము ఇక్కడికి కూడా వచ్చి కొట్టుకోగలుగుతాం అని చెప్పినంత మాత్రాన మనకు ఒరిగింది ఏంది? ఎక్కడ ఆగుతా ఉన్నది ఇదంతా? 10 సంవత్సరాలు కాదు, అంతకుముందు. ఇప్పుడు మీరే ఇంతకుముందు కర్నల్ గారు చెప్పారు, ఇప్పుడు మొదటి యుద్ధం జరిగింది, రెండవ యుద్ధం జరిగింది. ఎస్, వీ హావ్ గివెన్ వెరీ గుడ్ లెసన్ టు ద పాకిస్తాన్. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా, అన్నాడు చైనా వాళ్ళకి మద్దతు ఇచ్చినా కూడా మనం చైనాతో కూడా పోరాటం చేసినాం, సరే ఓడినామా గెలిచినామా, దట్ ఇస్ డిఫరెంట్. వీ హ్యావ్ నాట్ కెప్ట్ క్వైట్. మేము తప్పకుండా దీనికి ప్రతీకారం తీసుకుంటామని చెప్పి కొట్లాడినాం. ఇందిరాగాంధీ గారు అన్నాడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రపంచ దేశాలన్నీ కూడా సమర్థించినాయి. అటో పక్క ఇటో పక్క 2 దిక్కులో ఉండి ఈ దేశం లోపల చిచ్చుగా గెలిచేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఈ దేశం ఒక్కటిగా ఉంటే ప్రమాదమే ఎన్నిటికైనా కూడా. 2 దిక్కుల ఈ భారతదేశానికి ఒక దిక్కు కాకుండా 2 దిక్కు ప్రమాదం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు అప్పుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఒక దేశం ఏర్పడ్డది. సరే మంచో చెడ్డనో ఇవాళ అంతా అక్కడ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దీని తర్వాత మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆర్టికల్ 371 మనం ఇంప్లిమెంట్ చేసినాం, అయినాక ఈ రాష్ట్రం ఇదంతా ఇక్కడ అంతా సేఫ్ గా ఉన్నామా లేమా, దాని ఫలితం ఏమొచ్చింది అనేది ఆలోచన చేయాలి. ఆర్టికల్ 371 తీసుకున్న తర్వాత అక్కడ ఎన్నికలు జరిపిన తర్వాత సరే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మీరు గెలిచినారు అంటే ప్రజలు మమ్మల్ని ఆమోదించారు కాబట్టి, మమ్మల్ని ఒప్పుకున్నారు కాబట్టి మేమే గెలిచినాం అధికారంలో, ఆయన మీరు అంత కలిసి అయినా. అది కాదు కదా ఇక్కడ పాయింట్. వాట్ ఈస్ ది రిజల్ట్ అల్టిమేట్లీ? ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి ఒక పరిపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఆ పరిపాలన జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం క్షేమంగా ఉన్నదా లేదా ఇవాళ ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది.
నేను ఏమంటున్నా అంటే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వము అందరితో మాట్లాడి ఆ తర్వాత తీసుకొని అవసరమైతే దీని మీద ఒక లెసన్ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది నేను ఎగ్జాంపుల్ ఇచ్చి ఇవ్వదలుచుకోలేదు. ఇవాళ ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలలో ఎన్ని దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి మీకు తెలుసు. ఉక్రెయిన్ రష్యా మధ్యన జరుగుతున్నది, పలస్తీనియా మధ్యన, తర్వాత ఇజ్రాయెల్ మధ్యన జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి, ఏం కథ, ఇవన్నీ తెలుసు వాళ్ళకు. ఒక్కొక్క రాజ్యం చేతగాకున్నా చేతనైనా కూడా వాళ్ళు అణిచివేయబడి ఉండడం ఇష్టం లేక ఇవాళ ఓడినా గెలవకుండా యుద్ధం చేస్తా ఉన్నాయి. మనం కూడా ఈ విధంగా నిమ్మకు నీరెత్తిన కూటని మనం ఏదో అయ్యాని దయా మమ్మల్ని ఏమనుకు మేము ప్రశాంతంగా ఉంటాం, మేము శాంతి దీవులం, మేము బుద్ధి దీవులం అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేనైతే భావిస్తలేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ మాట్లాడినారు. ఇవాళ మేము ఏదో చేసినాం కాబట్టి ఇదంతా సక్సెస్ అయిపోయినాం, మేము ఇక్కడంతా మొత్తం జమ్మూ కాశ్మీర్లో ప్రపంచానికి మేము ఇవాళ అందరూ కూడా ప్రజలు వచ్చి పర్యటించేటువంటి ఒక ప్రశాంతమైనటువంటి స్థలంగా ఉన్నదని చెప్పి ప్రపంచానికో దేశానికో చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో అది విఫలమైంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు కాబట్టి మరి ఏం చేయాలనేటువంటి విషయంలో నేనైతే చెప్తా ఉన్నా. తప్పకుండా మా దగ్గర సామెత ఉన్నది, పిల్లకు పీకుడే మందు గోకుడే మందు అని. ఇదేందండి నాకు అర్థం కాదు. ప్రతిసారి ఒకసారి రెచ్చగొట్టే చర్యలు పాల్పడడం, మన మీద చిన్న కార్యక్రమం చేయడం, వాళ్ళను ఇద్దరు ముగ్గురు మనం కొట్టడం మళ్ళీ రావడం, ఇదంతా కాదు. వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. దీన్ని మొత్తం ఒకవేళ మీరు ఇట్లా చేసినట్టయితే మాకు సంబంధం లేని ఉగ్రవాదం మీరు పక్క దేశంలో నడిపిస్తే మా దేశానికి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి భయం పక్క రాజ్యం లోపల ఉండవలసినటువంటి విధంగా మనం వ్యవహరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అది యుద్ధమే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. రైట్, దేనికైనా సరే సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం. సిద్ధం కాదు, సిద్ధపడాలి. మనం సిద్ధంగా ఉంటుండే, అవతలోడు చేస్తే మనం చేసుడు కాదు, మనమే చేయాలంటున్నా. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు, ఒక పక్క అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ కూడా అంటే ఒక 3వ స్థానం 5వ స్థానం అని చెప్పుకున్నటువంటి తరుణంలో ఎప్పుడు కూడా భారత్ శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా సరే యుద్ధాలు ఆపాలనే విధంగా శాంతి కాముక దేశమైనటువంటి భారతదేశానికి ఇట్లాంటి థ్రెట్ ఉన్నప్పుడు మరి ఏంటి అంటే మిగిలినటువంటి దేశాల యొక్క మద్దతు కూడగట్టాలా? దాదాపు 20 దేశాలు సంఘీభావం ప్రకటించినాయి. ముఖ్యంగా అక్కడ చైనా అయితే మాత్రం ఈ అంశంపై స్పందించకపోవటం, అలాగే ఇతర దేశాల అంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో గతంలో కూడా బిల్ క్లింటన్ పర్యటించినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘటన అవ్వచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో భారత్ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల సరసన నిలుస్తున్నటువంటి ప్రపంచంలో 5వ దేశం అని చెప్పుకుంటున్న తరుణంలో ఇలాంటి కొంచెం అభివృద్ధికి విఘాతం కలిగించే అంశాలు కావా? నిజమే మీరు అన్నటువంటిది. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో ఒక క్రమమైనటువంటి అభివృద్ధిలో సుస్థిరమైనటువంటి పాలన కింద మనకున్న పరిమితుల లోపల అభివృద్ధి అనేటువంటిది మనం చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 13వ స్థానంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో 13వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం వల్ల 5వ స్థానానికి వచ్చింది అనేటువంటిది వాస్తవం. సరే, 145 కోట్లు ఆనాడు చైనా మొదటి స్థానంలో ఉన్న జనాభాలో ఇవాళ ప్రపంచంలో మనం 145-146 కోట్లతో మనం ఉన్నటువంటి మాట వాస్తవం. ఇవాళ జరిగినటువంటి ఏదైతే ఉందో పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు, కవింపు చర్యలు ఏవైతే ఉన్నాయో నేరుగా కాకుండా అనేక విద్వేషపూరితమైనటువంటి టెర్రరిస్టు సంస్థల ద్వారా, ముఖ్యంగా లష్కరే తోయిబా, దానికి అనుబంధ సంస్థలని కొత్త పేర్లు మనకు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పుట్టుకొచ్చినటువంటి సంస్థల ద్వారా మన మీద ప్రయోగం చేయడం జరుగుతున్నటువంటిది. నేరుగా చేసేటువంటి ధైర్యం లేక వాళ్ళకు అనేక రకాలుగా సహకారం చేసి అక్కడ ఉండేటువంటి కాశ్మీర్లో ఉండేటువంటి కొంతమంది తీవ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని భారతదేశంలో అస్థిరత అనేటువంటిది బాంబే కానీ దిల్సుఖ్నగర్ దాకా వచ్చింది, గూగుల్ చాట్ వరకు వచ్చినటువంటి సంఘటనలు మనం చూసినటువంటి దీనిలో కొత్తది కాదు ఇవన్నీ కూడా. కాబట్టి దీనికి ఏం పరిష్కారం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని కింద కూడా మనం అనేక కోణాలు, ఎందుకంటే మోదీ గారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కానీ ఇతర యుద్ధాలకు సంబంధించినటువంటిది శాంతియుతంగా కొంత తనదైన శైలిలో వాటిని పరిష్కరించేటువంటి పద్ధతుల ఫలితాలు కనపడుతున్నటువంటిది. ఒక ప్రపంచంలో ఆయన ఒక శాంతి, మనకి భారతదేశం స్వతహాగా శాంతి దేశం అనేటువంటిది ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి దాంట్లో అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తప్పకుండా మన ప్రాణ నష్టానికి, మన దేశ ఆస్తులకు సంబంధించి కానీ దేశ రక్షణకు సంబంధించినటువంటి దానిలో భారతీయ జనతా పార్టీ ముందే ఉంటుంది, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. కాబట్టి మనం 2-3 రోజులు ఆగితే ఏం జరగబోతున్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దాంట్లో ఇటు అటు మాట్లాడకుండా ఒకే పద్ధతిలో రావడం అనేటువంటిది జరిగితే బాగుంటుంది. కానీ రాజకీయాల కోసం దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి కాదు అని చెప్పి
భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక రైట్. సందర్భం. వెంకటరెడ్డి గారు, మీరు ఇందులో అంటే మీరు చర్చలో మాట్లాడుతూ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అని చెప్పారు. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా. ఈ ఉగ్రవాదం అనేది ఏదైతే ఉందో భారత్ వైపు చూడాలంటేనే భయపడే విధంగా ఉండాలి. అలాంటి నిర్ణయం తీసుకుంటేనే ఇప్పుడు యావత్ సమాజం కూడా కొంచెం శాంతియుత వాతావరణంతో కొంచెం గుండెల మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక పక్క ఆర్మీ జవాన్లు అవ్వచ్చు, లేకపోతే దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి ఎంతోమందిని మనం కోల్పోవటం జరిగింది. వాళ్ళ వీరోచిత పోరాటం వల్లనే మనం ఈరోజు ఉండగలిగాం. కాబట్టి ఎప్పుడు కూడా అటు పక్క చైనా అవ్వచ్చు, ఇటు పాక్ అవ్వచ్చు. కానీ ఈరోజు భద్రతా కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు తీవ్రమైన చర్యలు తప్పకుండా ఉంటేనే నాకున్న సమాచారం. నేనేమి నిర్ణయం చేసే వ్యక్తి కానీ సమాచారం 20 నుంచి 28 మంది వరకు చనిపోయారంటే అది కాదు. అది తీవ్రం కాదు. తీవ్రమైన చర్యలు తీసుకునే పరిస్థితుల వల్ల భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేటువంటిదే నాకు ఉండేటువంటి సమాచారము. కాబట్టి మనం వెయిట్ అండ్ సీ చూద్దాము. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలతో కూడా సమావేశం పెట్టాలా, వాళ్ళకు కూడా ఏ ప్రతిపాదన అనేటువంటి చెప్పాలా. అదేవిధంగా ఇవాళ ఆ రకంగా అడుగులు ముందుకేస్తున్నట్టుగానే మనకు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి తప్పకుండా భారత భూభాగానికి పిఓ ఆక్యుపై కానీ ఆ దాడితో సహా సమస్యలు సెటిల్ చేసేటువంటి పద్ధతి లోపల, ఎందుకంటే అగ్రరాజ్యం కూడా ఇప్పుడు ట్రంప్ గారు కూడా చాలా కాలం నుంచి ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయినటువంటి ఇస్లామిక్ టెర్రరిజాన్ని అంతం చేసేటువంటి దాంట్లో ముందుకు ఉన్నటువంటి వ్యక్తి, ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తి కూడా గత పాలనలో, గత ఎన్నికలప్పుడు కూడా ఆయన చేసినటువంటిది, ఇప్పుడు కూడా అతను చేస్తున్నటువంటిది. కాబట్టి ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటిది మాట వాస్తవం. కాబట్టి ఆ కోణంలో భారతదేశము, భారత ప్రభుత్వము అన్ని పార్టీల యొక్క మద్దతుతోని ఒక సముచితమైన నిర్ణయం చేయబోతుందని నేను భావిస్తున్నాను ఇప్పటికి కూడా. రైట్. ఇక అర్జున్ గారు, మరికొద్ది నెలల్లో అమర్నాథ్ యాత్ర కూడా నేను ఒకటి అర్జున్ గారిని ఇప్పుడు అర్జున్ గారు ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రజాప్రభుత్వం అంటే ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యం లోపల నేషనల్ కాన్ఫరెన్స్ ఏర్పడక ముందు అది కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉన్నది కాబట్టి లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఆ బార్డర్ కు సంబంధించినటువంటిది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చూసిన మాట వాస్తవం. ఇప్పుడు నాకున్న సమాచారం కూడా ఏంటంటే లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వంలో కింద ఉంటుందా, అక్కడ బార్డర్లో ప్రత్యేకంగా ఏమైనా హక్కులు ఉంటాయా కేంద్ర ప్రభుత్వానికి, అది ఇది రెండు కలిపి చూస్తాయి అనేటువంటిది, దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. రైట్. అర్జున్ గారు, ఒక్క నిమిషం, మనం ఒక మిడ్ డే డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత మీరు వివరణ ఇద్దు. కానీ ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్. రైట్. నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కేంద్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి, అలాగే భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్గా మిగిలినటువంటి క్యాబినెట్ సహచరులు కూడా హాజరయ్యారు. ప్రధాని నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అంతగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి నిన్న జరిగిన ఘటన అయితే చాలా దురదృష్టకరం. కాబట్టి యావత్ భారతదేశం కూడా ఒక్కసారి ఉలికిపడే విధంగా ఈ ఘటన జరిగింది. ఆ దుశ్చర్యకు పాల్పడినటువంటి ఆ ముష్కరులను అయితే మాత్రం అంతమొందించాలి, తుది ముట్టించాలా అనే విధంగానే అందరూ కూడా యావత్ సమాజం కూడా చెప్తున్నటువంటి అంశం. ఇదే అంశాలపై చర్చిస్తున్నాం. ఇక కల్నల్ పిఎం అర్జున్ గారు, ఒకసారి కల్నల్ గారు మాట్లాడక ముందు ఒక మాట, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమనిగిందంటే ఇది ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఏర్పడ్డది కదా, ఈ విషయాల పట్ల కేంద్రానికి ఏమైనా అధికారం ఉంటుందా అని అడిగింది. ఇది చాలా ఇప్పుడు అధికారం కాదు, బార్డర్ ఇష్యూస్ లో కేంద్ర ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. బార్డర్లను రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టే ప్రసక్తి లేదండి. రాష్ట్ర ప్రభుత్వం చేతుల మిలిటరీ కానీ తర్వాత ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఫోర్సెస్ కానీ ఉండవు. బార్డర్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇంకేమన్నా ప్రత్యేక అధికారాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ, అక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ఆర్మీ అధికారులు రైట్ అక్కడ ఏమన్నా ఆదేశాలు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు ఎదురు చూస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తారా? అక్కడ అనుభవపూర్వకంగా అర్జున్ గారు అంటే దాదాపు 30 సంవత్సరాల సర్వీస్ ఉంది కాబట్టి అర్జున్ గారి అభిప్రాయం కోసం అడిగారు అనమాట. అర్జున్ గారు, ఫస్ట్ అండి మృత్యుంజయం గారిది కొంచెం ఒక డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తాను నేను. ఒక వారు డిక్లేర్ కావాలంటే సైన్యము ఇది డిసిషన్ తీసుకోదండి. అతనికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. నేను ఎప్పుడూ లేదండి అట్లా.
మీరు అన్నారండి నేను అనలే. నో సైనికులు వచ్చి దీని వచ్చి డిసిషన్ తీసుకోరండి. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ దట్ విత్ అదే చెప్పిన రాజకీయ పార్టీలు రాజకీయ ప్రభుత్వాలు తీసుకుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం నేను ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ పేరు కూడా ఎత్తాను, మీరు గుర్తుందో లేదో. అవునవును. ఆ మూలానే 71 వార్ జరిగింది. రైట్ ప్రైమ్ మినిస్టర్ లేట్ ఇందిరాగాంధీ పేరు కూడా ఎత్తాను మీకు. రైట్ రైట్ రైట్. ఓకే, సో నేను అనలేదు కదా, నేను ఎప్పుడన్నా ఇందిరాగాంధీ హయాంలో జరిగింది రండి అప్పుడు యుద్ధం గురించి. సైనికులు అనుకుంటే యుద్ధం కాదు అన్నారు మీరు. సైనికులు అనుకుంటే యుద్ధం కాదు అన్నారు మీరు. సైనికులు అనుకుంటే కాదు. నేను అనలేదు, అట్లా అనలేదు. తప్పకుండా రాజకీయ వ్యవస్థ. ఒక నిమిషం మృత్యుంజయ్ గారు నేను అన్నది అంటే అన్నారంటే ఒకటినండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ చెప్పండి, క్లారిఫై దట్ ప్లీజ్. కేంద్ర ప్రభుత్వం సైనికులు, దట్ ఈస్ ఆల్ దిస్ డిఫెన్స్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వాట్ ఎవర్ యూ టోల్డ్ కాకపోతే రైట్ ఫ్రమ్ ది క్లారిటీ కరెక్ట్ గా ఇచ్చారు. ఏదైనా డిసిషన్ వచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందండి సైనికుల మీద, నాట్ విత్ కాకపోతే దిస్ థింగ్ వాట్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ నో వేర్. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఓన్లీ లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది, దట్స్ ఇట్. ఎంటైర్ బార్డర్ ఇదే అంతా మొత్తం చూసుకోవడం వచ్చి ఓన్లీ సైనికులు చూసుకుంటారు. దట్ ఈస్ సైనికులు, దట్ ఈస్ ఎంటైర్ మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ అండ్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ నావల్ కమ్స్ అండర్ సెంట్రల్ ఓన్లీ. Decision will be taken by the central government on any kind of issue. ఎలాంటి నిర్ణయం అయినా కానీ ఇందులో ఎటువంటి కాబట్టి ఇది ఉంది. అఫ్ కోర్స్ మా చీఫ్ ఇప్పుడు వచ్చి సిఓడిఎస్ ఉన్నాడు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. వాళ్ళ ఫైనల్ దిస్ థింగ్ థాట్ ఎలా ఉంటుందో దాని మీదనే యుద్ధ నిర్ణయానికి వస్తారండి. ఓకే, ఫైనల్ డిసిషన్ వచ్చి నాట్ బై ద పొలిటీషియన్స్, ఇట్ ఈస్ ద టోటల్ డిసిషన్ ఆఫ్ ది కంప్లీట్ ఆల్ 3 చీఫ్స్. ఓకే, వీళ్ళు సమ్మతించిన తర్వాతే యుద్ధం వచ్చి డిక్లేర్ చేస్తారండి విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ యుఎన్ఓ. ఆఫ్టర్ దట్ కమిటీ దిస్ థింగ్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ది కన్సల్టేషన్ వేరు, కాన్సెంట్ వేరు. కన్సల్టేషన్ వచ్చి యుఎన్ఓ ద్వారా కన్సల్టేషన్ తీసుకొని, కాన్సెంట్ వచ్చి మన హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్సెంట్ తీసుకొని దాని తర్వాత వారు వచ్చి డిక్లేర్ చేస్తారండి. ఇది కథ. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ సార్, ఒక చిన్న క్లారిఫికేషన్ కల్నర్ గారికి. సార్, మీరు రాకముందే నేను ఫస్ట్ డిబేట్ ఓపెన్ చేసినప్పుడే చెప్పినాను, ఇది రాజకీయ వ్యవస్థ అంటే అధికారం లోపల ఉన్నటువంటి. మృత్యుంజయ్ గారు కొంచెం మీరు రొటేట్ చేసుకోండి, ఫోన్ రొటేట్ చేసుకోండి ప్లీజ్. చేయమంటున్నారు చూడు, ఇది అధికారం లోపల ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే అధికారంలో ఉంటాయో ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అధికారంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న కేవలం చర్చలు చెప్తారండి. రైట్. కానీ ఒకటి అర్జున్ గారు మృత్యుంజయ్ గారు చర్చలు జరుపుతారు, సైనిక అధికారుల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. ఇప్పుడు సిచ్యువేషన్ అందరి తీసుకోవాలి. నేను సైనిక అధికారులు మాత్రమే రాజకీయ నాయకులు రారండి ప్లీజ్. అవును, అందరు రాజకీయ నాయకులు రారు. అధికారంలో ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి అర్జున్ గారు, రక్షణ శాఖ మంత్రి, ప్రధాని ఆ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకుంటారు, సైనిక అధికారులతో చర్చలు జరుపుతారు. రైట్. మృత్యుంజయ్ గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను మొదలే వారు రాకముందు కూడా నేను అదే విషయం చెప్పిన, ఒక నిర్ణయం నేను సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కూడా ఇవాళ ఒక ఇంత గొప్ప నిర్ణయం ఒక దేశం పైన యుద్ధం ప్రకటించాలనో, లేకుంటే ఒక జాతికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక వ్యవస్థను మనం సమాయత్తం చేసి ఒక మంచి మాట మాట్లాడారు. అంటే ఏ దేశమైనా సరే తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు, హననానికి కాకూడదు. కాబట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నాం, వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు లేకపోయినా సరే అణిచివేతన అయితే మాత్రం ఓర్చుకోలేవు. కాబట్టి భయం కంపితమైనటువంటి వాతావరణం మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు తప్పని పరిస్థితిలో సరే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అయితే మాత్రం కట్టుబడాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క ఇలాంటి భయంకంపితమైనటువంటి వాతావరణం కల్పిస్తున్నటువంటి దేశాలకి ఏ విధంగా జవాబు చెప్పాలంటే? తప్పకుండా నేను ఏం చెప్తున్నా అంటే, అందుకే ఆ దేశము భయపడాలి. మన దేశమును ఆసరా చేసుకొని ఏదైతే ఉగ్రవాదం నడుస్తూ ఉన్నదో, ఈ ఉగ్రవాదులకు ఆసరా ఇచ్చినట్టయితే మా దేశం యొక్క అస్తిత్వమే దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది అనేటువంటి భయం కలగాలంటే తప్పకుండా యుద్ధము మొదలైనటువంటి చర్యల ద్వారా మాత్రమే ఇది సాధ్యమే. ఇది ఒకటిసారి 2 సార్లు కాదు, దశాబ్దాల తరబడి ఇదే
ఇదే పొరుగు రాష్ట్రంతో పంచాయతీ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాం మనం 2 సార్లు ఇదివరకు యుద్ధం చేసినాం, 2 సార్లు వాళ్ళని పారదోలినాం. వారు చెప్పి ఇంతకుముందు లాహోర్ దాకా మనం పోయి ఏదో పాపం పోనీ అక్కడ వదిలిపెట్టి వచ్చినాం. వాళ్ళు పిఓకే అని ఇప్పుడు అంటున్నారు, పాక ఆక్రమిత కాశ్మీర్ అని. మనం కూడా వారు చెప్పినట్టు లాహోర్ ఆక్రమిత భారత్ అని మనం అనలేదు, వదిలిపెట్టి వచ్చినాం. అదే విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ దేశాన్నే ముక్కలు చేసినాం అవసరమైన కాలంలో. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏదో వీళ్ళు ఇట్లా చేసిండ్రు కాబట్టి, వాళ్ళు 36 మందిని చంపారు కాబట్టి మేము 76 మందిని చంపినాం. ఇట్ ఈస్ నాట్ ది ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు మేము సర్జికల్ స్ట్రైక్ చేసినాము, అది ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఓకే, మంచిగానే బాగా చేసారు, బ్రహ్మాండంగా చేసారు, మన సైనికులను అభినందిస్తున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ది సొల్యూషన్ ఫర్ దిస్. ఐఎమ్ టెలింగ్ యూ. కెన్ ది స్టేట్ గవర్నమెంట్, కెన్ ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ సే దట్ నౌ Kashmir is free for this terrorism and all those things to move about the world people to come and join in the Kashmir pilgrim? Is it possible? రేపు జరిగే అంటే ఇవాళ చెప్పే ప్రయత్నం మనం చేస్తే కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ హామీ ఇవ్వగలుగుతుందా? ఇవ్వకుండా ఉండడానికి, ప్రజలు నమ్మకుండా ఉండడానికి ఎందుకు ఈ చర్యలు దోహదపడుతున్నాయంటే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి ఈ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రతిసారి వచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇంకొకటి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక దేశ పౌరునిగా మాత్రమే కాకుండా ఈ దేశం లోపల ఉన్నటువంటి యావత్ ప్రజానీకము, ప్రతిపక్షాలు, పార్టీలు అన్నిటితో పాటు మొత్తం మంది కూడా దేశం యొక్క ఔన్నత్యం కొరకు, దేశం యొక్క ప్రతిష్ట కొరకు తప్పకుండా అందరూ సమర్థించేటువంటి అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ అదే చెప్పినారు. ఎవరైనా కూడా అదే చెప్తారు, ఏంటంటే ప్రభుత్వము కఠినమైనటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మా మద్దతు ఉంటుందని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ మేము చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా 50 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ 70-80 ఇవాళ ఒక 100 సీట్లకు కూడా పార్లమెంట్ సీట్లు మాకు కూడా ఉన్నాయండి. నేనేం చెప్తున్నా అంటే అన్ని పార్టీలతోని ఇవాళ మీరు సంప్రదింపులు జరపండి. మీరు ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ దేశంలో ఒక తాటిపై నడిపించాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఇటువంటి నిర్ణయం మీద ఏ రాజకీయాలు ఎవ్వరు, ఏ పార్టీ కూడా రాజకీయాలు చేయాలి. దేశం మాత్రమే ప్రధానమైనటువంటి లక్ష్యం. దేశం ఫస్ట్, దేశం ఎదుర్కొంటున్నటువంటి ఈ ఉగ్రవాదమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఉగ్రవాదం ఇవాళ ఎక్కడో అక్కడ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మేము ఇంతమంది నక్సలైట్లను చంపేసినాం, మేము ఫలానా తారీఖు వరకల్లా నక్సలైట్లు లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా గారు ప్రతిరోజు చెప్తా ఉన్నారు. మరి అదే ముచ్చట మరి మేము ఉగ్రవాదులను లేకుండా జమ్మూ కాశ్మీర్లో చేస్తామని ఒక డెడ్ లైన్ ఎందుకు పెడతలేరు? మరి పెట్టండి. మరి ఇప్పుడు మీరు నక్సలైట్లు లేకుండా ఇవో ఫలానా 2025 వరకల్లా మేము నక్సలైట్లను అంతం చేస్తాం, ఒక నక్సలైట్ రహిత భారతదేశం ఏర్పాటు చేస్తామని చెప్పి మోడీ గారు, మన అమిత్ షా గారు అక్కడ చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు, ప్రతి చోట చెప్తున్నారు. నేను అదే చెప్తా ఉన్నా. ఇవాళ ఈ విషయంలో కూడా అట్లా చెప్పండి. మరి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు లేని జమ్మూ కాశ్మీర్ ను మేము ఫలానా తారీఖు లోపల చేస్తాం, ఉగ్రవాదులను మొత్తం మందిని ఏరివేస్తామని చెప్పండి. మేము వద్దంటున్నామా? మీరు చెప్పండి దయచేసి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒక్కటి మిత్రమా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి దేశ రక్షణ విషయంలో కానీ, దేశ సమగ్రత విషయంలో కానీ, ఈ జాతిని ముందుకు నడిపించేటువంటి దాంట్లో కానీ ఎట్లాంటి రెండో ఆలోచన లేదు. ఈ దేశం కోసమే ఈ పార్టీ, దేశం ముఖ్యము, తర్వాత మనము అనేటువంటి కొత్త ఆలోచనలు రేకెత్తించే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఆ కోణం లోపల కావలసిన చర్యలు చేయవలసిన చర్యలు చేస్తాం, ప్రజాస్వామ్య పద్ధతులు అందరితో మాట్లాడతాము. ఏ బిల్లు కూడా పార్లమెంటులో పాస్ కాకుండా మేము చర్చకు పోకుండా ఏ బిల్లు పాస్ చేయలేదు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో దేశ రక్షణ విషయం లోపల భారతీయ జనతా పార్టీ సరైన నిర్ణయాలు చేయబోతుంది. చేసే నిర్ణయాలు అందరినీ కలుపుకొని పోయేటువంటి ప్రజాస్వామ్య పద్ధతి లోపల అన్ని పార్టీలను, అన్ని సంఘాలను, ఇతర దేశాల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని ముందుకెళ్తుంది అని చెప్పి మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం ఇది. చూద్దాం ఏం జరగబోతుంది 2-3 రోజుల్లో. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా కొంచెం నిర్ణయాలు అయితే మాత్రం కొంచెం కఠోరంగా తీసుకుని తప్పకుండా ఉంటాయి. రైట్. ఇక అర్జున్ గారు, మరికొద్ది రోజుల్లో అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇది ఆ యాత్రకు కూడా ఏమైనా విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే దానికి కట్టి సైనిక బలగాలతోటి ఆ యాత్రను అయితే మాత్రం విజయవంతంగా జరిపే అవకాశాలు ఉన్నాయా? మీకున్నటువంటి అనుభవం నేపథ్యంలో ఆ ఘాట్ రోడ్లు అవ్వచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళేటటువంటి ప్రదేశాల్లో అవ్వచ్చు? ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉంటుందండి. ప్రతి సంవత్సరం యాక్చువల్లీ ఆర్మీ వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తారు. చూడండి, ఇది టెర్రరిజం అటాక్ అంటూ ఒక జస్ట్ లైక్ ఒక వర్షం లాంటిది. ఎలాగంటే గర్జించినప్పుడు, ఉరిమినప్పుడు వర్షం కురవదు. ఓకే, తనకు రావాలని వచ్చినప్పుడే వర్షం వస్తుంది. అలాంటిది టెర్రరిజం. ఇది టెర్రరిజం వాళ్ళు ముందుగా డిక్లేర్ చేస్తారు, మేము అక్కడ అటాక్ చేస్తాం, ఇక్కడ అటాక్ చేస్తాం, ఇక్కడ అటాక్ చేస్తాం అని చెప్పేసి. కానీ అది చెయ్యరు. హలో
ఎక్కడో డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్, మాట్లాడు. డిస్టర్బెన్స్ అది కూడా అవుతుంది. రైట్, రైట్. సో అప్పుడు వచ్చి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. దో దే హావ్ డిక్లేర్డ్, దే విల్ నాట్ ఇంప్లిమెంట్ ది డిక్లరేషన్. మేము హైదరాబాద్ లో అటాక్ చేస్తాము, లేకపోతే బెంగళూరులో అటాక్ చేస్తాము చేయరు. కానీ అందరూ మనం నిశ్చింతగా ఉన్నప్పుడు అంతా మర్చిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ టెర్రరిజం. ఈ టెర్రరిజం అణిచివేయాలంటే చెప్పాను కదండి, ఇప్పుడు పుల్వామా మళ్ళీ ఇప్పుడు అమర్నాథ్ యాత్రకి భయపడాల్సిన పని లేదు. విల్ టేక్ మోర్ ప్రికాషన్స్. ఓకే, నార్థన్ కమాండ్ ఆర్మీ కమాండర్ అంటారు, నార్థన్ కమాండ్ చీఫ్ వచ్చి ఆర్మీ కమాండర్ అంటారు. ఆర్మీ కమాండర్ ఈజ్ ఆల్రెడీ అలర్టెడ్ టు కంప్లీట్ ఆల్ ద ఏరియా ఆఫ్ ది దిస్ కలిపితే జేఎండ్కే ఎంటైర్ ఏరియా. ఎందుకంటే ఇందులో ఒక రిసార్ట్ లో మేము రక్షణ ఇవ్వలేమండి. రిసార్ట్కి వచ్చి మేము రక్షణ ఇవ్వలేము. అది మామూలుగా లా అండ్ ఆర్డర్ ఇది ఓన్లీ బార్డర్కి మేము రక్షణ ఇవ్వగలం. మేము ప్రతి ఒక్క రిసార్ట్ కి, ప్రతి ఒక్క టూరిజం కి మేము రక్షణ ఇవ్వలేము మేము. ఓకే, మన దగ్గర ఉన్న స్ట్రెంత్ వచ్చి ఆర్మీ. అందుకే ప్రతి ఒక్క దేశం ఆర్మీ వెనకాల పడుతుంది. ఆర్మీని బలగం పెంచాలి, ఆర్మీ ఎక్విప్మెంట్ పెంచాలి, ఆర్మీ ఇది పెంచాలని చెప్పేసి. కానీ ఇది మన రాజకీయ చర్చ. ఇది నేను దీంట్లో కమెంట్ చేయలేను నేను. ఓకే, ఎంత ఎక్స్పెండిచర్ ఇస్తున్నారు, ఎంత బడ్జెట్ ఇస్తున్నారు, అలాంటి ఇస్తున్నారు డిఫెన్స్ కి, ఇవన్నీ నేను చర్చ లేను. ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ ఏ కంప్లీట్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దోస్ ఇష్యూస్. బట్ థింగ్ ఈజ్ విత్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్ వీఆర్ ప్రొటెక్టింగ్ వెల్. అంత అలాగే అని ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. ఒకవేళ సపోజ్ ఈ రాజకీయ నాయకులే డిక్లరేషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వారికైనా మేము సిద్ధమండి. మేము ఆర్మీ వాళ్ళము, వీఆర్ జవాన్, వీఆర్ కమ్ ద సోల్జర్ టిల్ డై. we will be called as Jawan, as soldier. Okay, though I am retired from the army, I am ready to go to the war now. Right. To fight against Pakistan, our enemy country, even China also. We fight. I am ready to fight. అలాగా చూడు, నేను రిటైర్డ్ అయిన తర్వాత ఇది ఉంది, స్పిరిట్ ఉంది. యూ థింక్ అబౌట్ దిస్ థింగ్ సోల్జర్స్, దోస్ హు ఆర్ సర్వింగ్, వాళ్ళ గురించి ఆలోచించండి. సో మాకు వచ్చి ఒకటి కాదు, మాకు వచ్చి మా బుల్లెట్ కి వచ్చి ఒక బుల్లెట్ కు చంపాలి మేము అంతే. దట్ ఈస్ వన్ బుల్లెట్, వన్ దిస్ థింగ్ ఎనిమీ. మేము ఎప్పటికైనా అదే ఏంలో ఉంటాము. పొలిటీషియన్ మెంటాలిటీతో మేము దిస్ థింగ్ చేయమండి. సారీ, ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఇట్ ఈస్ హౌ టు దిస్ థింగ్, మనం ఎలా రక్షించాలి మన దేశాన్ని, అది ఇష్యూ మనకి ఇక్కడ. ఎలాగ నిర్మూలించాలి ఈ టెర్రరిజం ని, ఎలాగ నిర్మూలించాలి, అది ఇష్యూ ఇక్కడ. రైట్, తప్పు చేస్తున్నారని చెప్పేసి ఇది కాదు సమస్య. రైట్ అర్జున్ గారు, మీరు చెప్పినటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో, ఎప్పుడైనా సరే ఆర్మీ యుద్ధం అయితే దానికి సిద్ధంగా ఉన్నాం, నేను రిటైర్డ్ అయినా సరే సిద్ధం అన్నారు. ఆ నిర్ణయం ఏదైతే ఉన్నారో దానికి హ్యాట్సప్ అండి. ఏదైనా సరే భారత్ ముఖ్యంగా మనకు ఫస్ట్, తర్వాతే రాజకీయాలు ఏవైనా సరే. నిన్న జరిగినటువంటి ఆ పుల్వామా ఘటన నేపథ్యంలో అందరం కూడా, యావత్ భారతదేశం కూడా ఈ ఘటనను అయితే మాత్రం నిరసిస్తూ వాళ్ళకి సంఘీభావం తెలిపింది. ముఖ్యంగా ప్రధాని నేతృత్వంలో ఈరోజు భద్రతా క్యాబినెట్ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుంది అనేది మనం ఎదురు చూస్తాం. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ పిఎం అర్జున్ గారు, అలాగే కటకం మృత్యుంజయ్ గారు, ఎక్స్ఎమ్మెల్యే, అలాగే వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్ కార్యక్రమం. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.